కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారికి 5వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శని, రాహు 1వ స్థానంలో, 7వ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు. వీరి ఫలితంగా వారు చేసినటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఫలితాలు కలుగుతూ ఉంటాయి, కానీ నిదానంగా ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చక్కగానే ఉంటాయి, విశేష ఆదరణ కలుగుతూ ఉంటుంది. అకారణమైనటువంటి చిన్న చిన్న సమస్యలకి కొన్ని కలహాలు, ఇబ్బందులు, వారు చెప్పేటువంటి ఆ యొక్క మాటల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. వీరికి ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొన్ని సందర్భాల్లో ద్వితీయార్థంలో మాత్రము అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కొద్దిగా వీరికి ఉంది. కాబట్టి కష్ట నష్టాలు మామూలుగా వచ్చినా కూడా ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొద్దిగా మంచిగానే ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు చేస్తూ దుష్టులకు కొంచెం దూరంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం. గురుగారు, ఈ రాశి వారికి చిన్న చిన్న చికాకులు ఉన్నట్టుగా తెలుస్తుంది, అవి తొలగిపోవాలంటే ఏ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుందంటారు? ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి రామచంద్ర స్వామికి సంబంధించినటువంటి ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల, మంగళవారం శనివారం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శనివారం రోజు నాడు నవగ్రహాల దగ్గర కానివ్వండి, వెంకటేశ్వర స్వామి దగ్గర కానివ్వండి, నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే చక్కటి ఫలితం కలుగుతూ ఉంటుంది. ఇంకా అనారోగ్య సమస్యలు కొద్దిగా కలిగినప్పుడు రావి చెట్టుకి చక్కగా యొక్క అశ్వత్థ వృక్షానికి 11 ప్రదక్షిణాలు చేసుకొని కొద్దిగా పంచదార తీసుకొని ఆ రావి చెట్టు మొదట్లో వేసినట్లయితే ఈ గ్రహ బాధలు, తర్వాత అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆదివారం రోజు నాడు కూడా చక్కగా సూర్య భగవాను ప్రార్థించినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు కూడా కలుగుతుంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం.